మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తూర్పు దిశగా దశాబ్దాల కాలం క్రితం నాటి పెద్ద కోనేరు భక్తులకు దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్లే సమయంలో సాంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పెద్ద కోనేరు కొంతమేర శిథిలావస్థకు చేరడంతో భక్తులు వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తూర్పు దిశగా దశాబ్దాల కాలం క్రితం నాటి పెద్ద కోనేరు భక్తుల దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్లే సమయంలో సాంప్రదాయబద్ధంగా స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పెద్ద కోనేరు కొంతమేర శిథిలావస్థకు చేరడంతో భక్తులు వినియోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అంతేకాకుండా నిత్యం రాకపోకలు సాగించే R&B డబుల్ రోడ్ మూల మలుపు పక్కనే ఉండడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. శ్రీ స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద కోనేరును మరమ్మతులు చేసి R&B డబుల్ రోడ్డుకు సమాంతర విభాగానికి ఎత్తుగా ప్రహరీ గోడ నిర్మించినట్లయితే రోడ్డుపైన ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉంటుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పెద్ద కోనేరుకు మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, పెద్ద కోనేరులో నీరు నింపి పూర్వ వైభవం తలపించే విధంగా చూడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరారు. बराबर मूला माल